నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ ఝాన్సీ. బీసీ సంక్షేమానికి ఎంతో కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయ సాధనకు శక్తివంచన లేకుండా పనిచేస్తామని పలు బీసీ కార్పొరేషన్ల అధ్యక్షులు, డైరెక్టర్లు తెలిపారు. రాజధాని అమరావతిలో బీసీ కార్పొరేషన్ల అధ్యక్షులతో, డైరెక్టర్లతో సభ కలకలలాడింది. ఆనాడు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవంలో జరిగిన సభ తీరుగా ఈనాడు అంతకు మించి జై జై ధ్వనుల మధ్య కన్నుల పండుగగా జరిగింది. రాష్ట్రంలోని 56 కార్పొరేషన్ల అధ్యక్షులు, 672 మంది డైరెక్టర్లు ఈ సభకు హాజరయ్యారు. అంతేకాకుండా వీరికి అభినందనలు తెలియజేసేందుకు పలు జిల్లాల నుండి అభిమానులు తరలి రావడంతో శోభాయమానంగా మారింది. ఈ సందర్భంగా ఎంపికైన అధ్యక్షులు, డైరెక్టర్లు ఒక్కొక్కరిగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో బాధ్యతగా తమకు ఈ పదవులను అప్పగించారని, ఆయన ఆశయ సాధనకు నిరంతరం కృషి చేసి వెనుకబడిన తరగతుల సంక్షేమానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా నుండి కార్పొరేషన్ల అధ్యక్షులు చీపురు వాణి, రాజాపు హైమావతి, పంగ కృష్ణవేణి, పేరాడ తిలక్, మామిడి శ్రీకాంత్ తదితరులతో పాటు డైరెక్టర్లు పాల్గొన్నారు. జిల్లాలో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లు పక్కాగా ఉండాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కోవిడ్ వ్యాక్సిన్ టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం గురువారం జిల్లా కలెక్టర్ నివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యాక్సిన్ ఇచ్చే వారికి సరైన శిక్షణ ఉండాలని, వ్యాక్సినేషన్ పాయింట్లను పక్కాగా గుర్తించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. వ్యాక్సిన్ బాక్సులను ఆరోగ్య కేంద్రాలకు అందించే దిశగా తగిన రవాణా వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఆయన పేర్కొన్నారు. వ్యాక్సిన్ మొదటి ప్రాధాన్యత హెల్త్ కేర్ వర్కర్లకు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో 20,000 మంది ఉంటారని అంచనా ఉందని చెప్పారు. 50 సంవత్సరాలలోపు వయసు కలిగి ఇతర రుగ్మతలతో ఉన్నవారు, 50 సంవత్సరాల వయసు పైబడిన వారిని గుర్తించాలని తెలిపారు. ఎన్నికల పోలింగ్ నిర్వహించిన విధంగా పకడ్బందీగా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. వ్యాక్సిన్ పంపిణీ సమయంలో విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా ఉండాలని ఈపీడీసీఎల్ ఎస్ఐ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వ్యాక్సిన్ దుష్ప్రభావాలను చూపిస్తే అందుకు తగిన చికిత్స అందించటకు అవసరమైన వైద్యులతో ఒక కేంద్రం అందుబాటులో ఉండాలని సూచించారు. రాజధాని అమరావతి వద్ద రైతులు ధర్నా 366వ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమం సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు వారికి మద్దతు పలికారు. గొల్లపూడి గ్రామంలో నిర్వహించిన కాగడాల ర్యాలీలో తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ అమరావతి ఏకైక రాజధానిగా ఉంచేంత వరకు ఉద్యమం ఆగదని అన్నారు. పాదయాత్ర సమయంలో మాట తప్పం మడం తిప్పమని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చిన 6 నెలలకే 3 రాజధానులు ప్రకటన చేసి మాట తప్పారని విమర్శించారు. న్యాయం, ధర్మం తప్పకుండా గెలుస్తుందని, అమరావతి రైతుల, మహిళలు, రైతు కూలీలందరి కష్టాలు, కన్నీళ్లు వృధా కావని, ఈ ప్రభుత్వానికి ఆ ఉసురు తగులుతుందని, దీనికి తగిన మూల్యం జగన్ ప్రభుత్వం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. రాజధాని అమరావతి రక్షణకై జైభేరి భారీ బహిరంగ సభకు తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడుతో పాటు జాతీయ స్థాయి రైతు నాయకులు, అన్ని రాజకీయేతర సంఘాలు ప్రతినిధులు హాజరవుతున్నారని, అందరూ పాల్గొని ఈ జనభేరిని దిగ్విజయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. జోహార్ అమరావతి అమరవీరులకు, జోహార్ అమరావతి అమరవీరులకు, జోహార్ అమరావతి అమరవీరులకు, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవ కార్యక్రమాలను నిర్వహించాలని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ సూచించారు. మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవ కార్యక్రమాలను నిర్వహించాలని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ సూచించారు. దీనిలో భాగంగా శ్రీకాకుళం జిల్లా రాజం పట్టణంలో బొబ్బిలి జంక్షన్ నుండి అంబేద్కర్ కూడలి వరకు డీఎస్పీ శ్రావణి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ వారోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 22వ తేదీ వరకు మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవాలను ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని ప్రజలు మరియు యువతను చైతన్యపరిచే విధంగా ప్రణాళిక కార్యక్రమాన్ని చేపట్టారు. కాలేజీలకు వెళ్తున్న విద్యార్థులపై తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలని, ఆవారగా తిరుగుతున్న వారిపై తల్లిదండ్రులు దృష్టి సారించాలన్నారు. లేకుంటే కుటుంబాలు ఛిద్రమవుతున్నాయని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని కోరారు.
మాదక ద్రవ్యాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. నేటి సమాజంలో మారక ద్రవ్యాలు, మద్యం, కైని, గుట్కా వంటి అలవాట్లకు యువత దూరంగా ఉండాలని, వీటి వలన తమ కుటుంబాలు నాశనమయ్యే అవకాశాలు ఉంటాయని ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. గురువారం ఈ మేరకు విద్యార్థులతో అవగాహన ర్యాలీ ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మత్తు పదార్థాలకు బానిసైతే దానివల్ల ఎటువంటి నష్టాలు కలుగుతాయనే కార్యక్రమంపై ప్రజలలో మరియు విద్యార్థులలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించమని గౌరవనీయులైన జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఈ యొక్క అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు ఈ నెల 15వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు కూడా వివిధ కార్యక్రమాలలో అమలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మనం ఈ యొక్క అవగాహన కార్యక్రమం, ఈ ర్యాలీ నిర్వహించుకుంటున్నాము. ముఖ్యంగా మన దేశంలో చాలా మంది యువత మత్తు పదార్థాలకు బాధితై వారి యొక్క జీవితాలను, అలాగే దాని ద్వారా వాళ్ళ ఫ్యామిలీ యొక్క జీవితాలను అనేక కష్ట నష్టాలకు పెట్టి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అందులో మనము ప్రధానంగా డ్రగ్స్, కొన్ని రకాల డ్రగ్స్ అలవాటు పడి చాలా మంది విద్యార్థులు అలాగే యువత చాలా మంది నాశనం అవుతున్నారు. వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఈ సందర్భంగా శ్రీ సైనాకుల కార్పొరేషన్ అధ్యక్షురాలు చీపురు రాణిని అభినందించారు. వెనుకబడిన తరగతుల సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని, ఈ దిశగానే కార్పొరేషన్లను ఏర్పాటు చేశారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శ్రీశైన, వెలమ, కాళింగ అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి జాతులు మావి, కులాలు మావి. కనుక అందరూ ఒకరికొకరు సంఘటిత కుటుంబం వల్లే మనం కలిసి ఉండవలసిన అవసరం ఉంది. ఆనాడే ప్రజలకి ఒక వినూత్నమైనటువంటి రాజకీయ అభివృద్ధిని చూసినటువంటి మనం ఈవేళ అంతకు మరింత మిన్నగా ఈవేళ జగన్ గారి గురించి మీరు ఒకసారి ఆలోచన చేయాలా. పెద్దలు ఉన్నారు, ఇక్కడ విద్యులు ఉన్నారు. అప్పుడు మా అన్నయ్య పార్టీలు చూడండి, ఆయన త్రిపురంగా చేసి PhD చేసినటువంటి వ్యక్తి స్వతంత్ర పార్టీ తరఫున మొట్టమొదటిసారిగా ఆచార్య రంగా గారితో మన స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అవేళ మాకు రత్తన గారు వచ్చి మమ్మల్ని అభ్యర్థి నిలబెట్టి నియామకం చేయడం జరిగింది. అంటే మొదటి నుంచి కూడా మాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్న దానికి ఇంతకంటే మీకు నిదర్శనం అక్కర్లేదు. నేనైతే నేనైనా మా తమ్ముడు ప్రసాద్ అయినా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ వారసత్వంగా వచ్చినటువంటి వాళ్ళు. కానీ మా అన్నయ్య, మా పెద్దన్నయ్య మొట్టమొదట. గురువారం ఈ సందర్భంగా శ్రీశైన కార్పొరేషన్ సభ్యులతో, డైరెక్టర్లతో ఆయన ముచ్చటించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీశైన సంఘ నాయకులతో తమ కుటుంబం ఎల్లప్పుడూ కలిసి ఉండేదని, తన సోదరుడు లజపతిరాయ్ ఆచార్య ఎన్జీ రంగా హయాంలో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా కూడా ఆనాడు పోటీ చేశారని గుర్తు చేశారు. అలాగే సర్దార్ గౌతులచ్చన కుటుంబంతో అత్యంత సంబంధ బాంధవ్యాలు ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. ప్రమాదవశాత్తు నాగావళి నదిలో పడి వృద్ధుడు మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. శ్రీకాకుళం నగరంలోని నాగావళి నదిలో హయత్ నగర్ వద్ద వృద్ధుని మృతదేహం గురువారం ఉదయం లభ్యమైంది. స్థానికుల సమాచారం మేరకు 1వ పట్టణ ఎస్ఐ కె రాము సంఘటన స్థలం వద్దకు చేరుకుని మృతదేహాన్ని ఒడ్డుకు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుజరాతీపేటలోని
ఎడ్ల వీధికి చెందిన ఎడ్ల అప్పారావు అనే వ్యక్తిగా గుర్తించారు. ఇతను ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందినట్లు ఎస్ఐ కె రాము తెలిపారు. పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించామని వైద్యులు గుజరాతీపేట బోర్డర్లో ఐదునగరం బోర్డర్లో ఒక గుర్తించిన డెడ్ బాడీ ఉందని మాకు ఫోన్ రాగానే మేము హుటాహుటిన వెంటనే పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి చూడగా ఒక 60 నుంచి 60 సంవత్సరాలు సుమారు 60 సంవత్సరాల ముసలాయన నీటిలో పడిపోయి చనిపోయి ఉన్నాడు. వెంటనే ఇక్కడ మున్సిపాలిటీ సహాయంతో బాడీని బయట తీసి లోపలికి ఎంక్వైరీ చేయగా అతను గుజరాతీపేట ఎడ్ల వీధికి సంబంధించిన ఎడ్ల అప్పారావు అని గుర్తించడం జరిగిన స్థానికులు. వెంటనే వాళ్ళ తాలూకు వాళ్ళ కొడుకులు చూసి గుర్తుపెట్టారు. తదుపరి చర్య నిమిత్తం మేము గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లి పోస్ట్ మార్టం చేసి తదుపరి దర్యాప్తు చేస్తాం. ఇది ప్రమాదవశాత్తు జరిగినట్టు ఇప్పుడు ఉన్న సమాచారం ఏదైనా ఉంటే మనకి పోస్ట్ మార్టం ద్వారా మనకి ఏదైనా రిపోర్ట్ వస్తే దాన్ని బట్టి మేము ఇన్వెస్టిగేషన్ చేసి దర్యాప్తు చేస్తాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశ్రాంత ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంఘ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన పెన్షన్దారులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని, వారి సమస్యల పరిష్కారం దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పెన్షనర్స్ అధ్యక్ష కార్యదర్శులు పార్వతీశం ఎన్ ఆదినారాయణ డిమాండ్ చేశారు. గురువారం పెన్షనర్స్ డే సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని యూటీఎఫ్ భవనంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న జేఏసీ చైర్మన్ హనుమంతు సాయిరాం మాట్లాడుతూ పెన్షనర్ సమస్యల పరిష్కారం కోసం తన వంతు సహాయ సహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల జాయింట్ కలెక్టర్ను కలిసి హెల్త్ కార్డుల సమస్యలను చర్చించామని ఆయన వివరించారు. అలాగే 2020 ఆగస్టు నుంచి మెడికల్ రీఎంబర్స్మెంట్ కొనసాగింపు జీవో విడుదల చేయకపోవడంతో అనేక సమస్యలు గురవుతున్నామని ఆయన ఆవేదన చెందారు. అనంతరం పలు విశ్రాంత ఉద్యోగులను సత్కరించారు. డిసెంబర్ 17 నుంచి మనం ఈ జాతీయ విద్యుత్ దినోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. అయితే 2003 వరకు ప్రభుత్వ ఉద్యోగం పొందుతున్న ప్రతి ఉద్యోగికి విద్యుత్లు ఆకపోతే అదృష్టం ఉంది. కానీ 2004 జనవరి 1 నుంచి ప్రభుత్వ ఉద్యోగంలో చేరుతున్న ఎవరికి కూడా ఓల్డ్ పెన్షన్ విధానం లేకుండా కాంట్రిబ్యూషన్ పెన్షన్ విధానం అమల్లోకి వచ్చింది. ఈ కాంట్రిబ్యూటరీ పెన్షన్లో సుదీర్ఘ సేవలు అందిస్తే వాళ్ళ పీఎఫ్ జమలు లేవు. కేవలము వారి యొక్క సంక్షేమ పథకాల అమలుకు బ్యాంకర్లు సహకరించాలని మండల ప్రత్యేక అధికారి వెంకటరామన్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు బ్యాంకర్లు తమ సహాయ సహకారాలను అందించాలని నరసన్నపేట మండల ప్రత్యేక అధికారి ఆర్ వెంకటరామన్ తెలిపారు. గురువారం ఈ మేరకు మండల కేంద్రంలోని బ్యాంక్ అధికారులతో సంప్రదించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం చేపడుతుందని, ఇవి అభివృద్ధి పదంలో నడవాలి అంటే బ్యాంకర్ల సహాయం అవసరమని, అప్పుడే మంచి ఫలితాలను సాధించుకోగలుగుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రవికుమార్, ఏపీఎం హేమ్ సుందర్, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు. సెల్ఫీ సరదా ఒకరి ప్రాణాన్ని బలికొంది. పర్లాకిమిడి వద్ద ఘటన. రైలుపైకి ఎక్కి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించిన యువకుడు ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురి కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఒరిస్సా రాష్ట్రం పర్లాకిమిడి రైల్వే స్టేషన్లో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. రైల్వే స్టేషన్ నిలిపి ఉన్న ట్రైన్ వద్దకు 3 యువకులు వెళ్లగా అందులో ఒక యువకుడు నిలిపి ఉన్న ఒక ట్రైన్ పైకి ఎక్కి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించగా పైన ఉన్న విద్యుత్ తీగలు తగలడంతో మృతి చెందాడు. ఈ ప్రమాదంలో విద్యుత్ నిపురవలు పడడంతో కొన్ని బోగీలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే మృతుని వివరాలు తెలియలేదని, వివరాలు సేకరిస్తున్నామని ఒరిస్సా పోలీసులు తెలిపారు. సంతకవటి మండలంలో ఘోర అగ్ని ప్రమాదం. 10 పూరిళ్లు దగ్ధం, 5 లక్షల ఆస్తి నష్టం. శ్రీకాకుళం జిల్లా సంతకవటి మండలం జానకీరాంపురంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 10 పూరిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. గురువారం జరిగిన ఈ ప్రమాదంలో బాధిత కుటుంబాలు కన్నీరు మున్నీరయ్యారు. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఇళ్లల్లో ఉన్న వస్తువులను సైతం బయటకు తీసుకొచ్చేందుకు అవకాశం లేని పరిస్థితి ఎదురైందని బాధిత కుటుంబాలు రోధించారు. తాము కష్టపడి సంపాదించుకున్న నగదు సైతం
కాలిపోయిందని కన్నీరు మున్నీరయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఇది ఇవాల్టి విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.